వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ 2021 అనే స్కీమ్ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మనీ ఆర్డర్స్ అండ్ ఐపీఓస్ అంటే ఐపీఓలు అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్, ఓకేనా. సో మనీ ఆర్డర్స్ అండ్ ఐపీఓస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనీ ఆర్డర్స్ గురించి తెలుసుకుందాం. సో మనీ ఆర్డర్స్ గురించి వచ్చేసి పిఓ గైడ్ పార్ట్ 1లో సెక్షన్ 5లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సెక్షన్ 5లో మనీ ఆర్డర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు చూడడానికి క్లాసులు అయితే 215 నుంచి 233 వరకు అయితే మన క్లాసులు అయితే ఉన్నాయి, కానీ అన్ని చిన్న చిన్న క్లాసులు అయితే జస్ట్ మీకు ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా. సో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనీ ఆర్డర్ ఒకప్పుడు మనీ ఆర్డర్స్ ఇప్పుడైతే ఈఎంఓస్ అంటారు, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకు పిఓ గైడ్ పార్ట్ 1లో మనీ ఆర్డర్స్ గురించి ఉంది కాబట్టి దాని గురించి డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, ఓకేనా. సో మనీ ఆర్డర్స్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అంటే ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ని, ఓకేనా. దీని మ్యాక్సిమం లిమిట్ అంటే ఒక ఈఎంఓ బుక్ చేయడానికి మ్యాక్సిమం ఎంత అంటే 5,000 రూపీస్ వరకు మనము అట్ ఏ టైం ఒకసారి బుక్ చేయొచ్చు, ఓకేనా. తర్వాత వచ్చేసి దీని కమిషన్ ఏ విధంగా తీసుకుంటారంటే ప్రతి 20 రూపాయలకు ₹1 కమిషన్ అనమాట. ప్రతి 20 రూపాయలకి ₹1 కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్కు 21 రూపాయి బుక్ చేసినా కానీ తర్వాత నెక్స్ట్ 20 రూపీస్కి ఇంకో ₹1 అవుతుంది కాబట్టి 21 రూపాయికి మనం మనీ ఆర్డర్ బుక్ చేయాలన్నా కూడా ₹20 ప్లస్ ₹2 కమిషన్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అట్లా ప్రతి 20 రూపీస్కి ₹1 అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చి 100 రూపీస్కి తీసుకున్నాం అనుకుంటే ఎంత అవుతుంది, ₹5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 131 అనుకుందాం. 131 అంటే సో 20 వచ్చి 7 ఫ్రాక్షన్ అవుతాయి అవునా, కాబట్టి టోటల్ వచ్చేసి ₹7 అవుతుంది. ఒకవేళ 200 అనుకోండి ఎంత అవుతుంది, సో 10 ఫ్రాక్షన్స్, సో ₹10 అవుతుంది. సో ఒకవేళ 5,000కి అయితే ఎంత అవుతుంది, 100కి ₹5 అనుకోండి. యాక్చువల్గా అయితే 20కి ₹1 అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బట్ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనం 100కి ₹5 అదే విధంగా మన క్యాలిక్యులేషన్ అనమాట, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 100కి ₹5 అయినప్పుడు 5,000కి ఎంత అవుతుంది, ₹250 అవుతుంది, అవునా. సో 100కి ₹5 అయినప్పుడు 1000కి ఎంత అవుతుంది, ₹50 అవుతుంది. సో 5,000కి 5×5 సో 250, 5,000కి ₹250 కమిషన్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి 215 డెఫినేషన్స్. మనీ ఆర్డర్ అంటే ఏంటంటే సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనం ఒక అమౌంట్ని సెండ్ చేయడానికి త్రూ ది ఏజెన్సీ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ద్వారా మన అమౌంట్ని రెమిట్ చేయడానికి ఉపయోగించినటువంటి సర్వీస్ని మనీ ఆర్డర్ సర్వీస్ అంటారు, ఓకేనా. సో ఈ డెఫినేషన్స్లో వచ్చేసి ఇంకా ఏముంటాయంటే పేయీ అండ్ రెమిటర్ అనేది 2 ఉంటాయి మనీ ఆర్డర్, ఓకేనా. సో పేయీ అంటే ఎవరంటే ఎవరికైతే మనం డబ్బులు పంపిస్తాం అక్కడ ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళని పేయీ అంటారు, ఓకేనా. రెమిటర్ అంటే ఎవరైతే మనీ ఆర్డర్ బుక్ చేస్తారో, ఎవరైతే ఇక్కడ నుంచి పంపిస్తారో వాళ్ళు ఏమవుతారంటే రెమిటర్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పంపించే వాళ్ళు రెమిటరు, అక్కడ తీసుకునే వాళ్ళు పేయీ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మ్యాక్సిమం ఒక మనీ ఆర్డర్ ఎంతవరకు బుక్ చేయొచ్చు అట్ ఏ టైము, ఒక మనీ ఆర్డర్ వచ్చేసి అట్ ఏ టైం ₹5,000 వరకు బుక్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఒకప్పుడు మనీ ఆర్డర్స్ అంటే మనం ఎట్లా పంపించాలంటే ఆర్టికల్స్తో పాటు ఒక మెయిల్ బ్యాగ్లోనే ఒక మనీ ఆర్డర్ ఫామ్ అనేది ఉండేది. సో ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫామ్స్ అనేవి ఉన్నాయి, కానీ మనకు ఒకప్పుడైతే మనీ ఆర్డర్ ఫామ్స్ అని బాగా పొడవుగా ఉండేటం అనమాట. వాటి కాస్ట్ ఎంత అంటే అప్పుడు 25 పైస్ అనమాట, 25 పైస్ ఆర్ ₹0.25 అనమాట, ఓకేనా. 25 పైస్ మనీ ఆర్డర్ కాపీ, ఆ మనీ ఆర్డర్ ఫామ్ ప్రైస్ అనమాట, ఓకేనా. ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫామ్ ఈఎంఓ ఫామ్స్ అనేది మనకు ఫ్రీగానే సప్లై చేస్తున్నారు, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. సో ఇవి డెఫినేషన్స్. తర్వాత మనీ ఆర్డర్ ఆఫీసెస్ అంటే ఏం లేదండి, మనీ ఆర్డర్ ఎక్కడైతే మనం బుక్ చేస్తామో అటువంటి ఆఫీసులని మనీ ఆర్డర్ ఆఫీసెస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చోట కూడా మనకు బ్రాంచ్ ఆఫీసులు కావచ్చు, సబ్ ఆఫీసులు కావచ్చు, హెడ్ ఆఫీసులు కావచ్చు, ప్రతి చోట కూడా మనీ ఆర్డర్స్ అనేవి బుక్ చేస్తారు. తర్వాత మనీ ఆర్డర్స్ బుక్ చేయని ఆఫీసుల నుంచి పిఓ గైడ్ పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట, ఓకే. సో మనకి ఏదైతే అవసరం లేదు, మనకి ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు కూడా మనీ ఆర్డర్ బుక్ చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి లిమిట్ ఆఫ్ వాల్యూ ఎంతవరకు బుక్ చేస్తారు, అట్ ఏ టైం ఫర్ మనీ ఆర్డర్కి వచ్చేసి ₹5,000 వరకు బుక్ చేయొచ్చు, ఓకేనా. తర్వాత వచ్చేసి హౌ అప్టైన్, మనీ ఆర్డర్ అనేది ఎట్లా అప్టైన్ చేయాలి. సో జనరల్గా మనం ఒక రెమిటర్ అంటే పంపించే వాళ్ళు ఎవరైతే పంపిస్తారో వాళ్ళు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సందర్శించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఒక మనీ ఆర్డర్ ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే ఒక రెమిటర్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ఒక పేయీ డీటెయిల్స్ కావచ్చు, క్లియర్గా ఫ్రమ్ అడ్రస్ క్లియర్గా ఉండాలి, టు అడ్రస్ కూడా, పేయీ అడ్రస్ కూడా క్లియర్గా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి, ఇండెఫినెట్గా అనేది ఉండకూడదు, డెఫినెట్ అడ్రస్తోనే ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఒకవేళ విలేజెస్లో మనం పంపించినైతే విలేజెస్ వాళ్ళకైతే జనరల్గా ఫాదర్ నేమ్ కానీ జెంట్స్కి అయితే, తర్వాత లేడీస్కి అయితే కన్నా డాటర్ ఆఫ్ అని కానీ లేదా హస్బెండ్ నేమ్ కానీ ఈ విధంగా
రాయాల్సి ఉంటుంది. అవన్నీ డీటెయిల్స్ కూడా రెమిటర్వి పేవి అని రాసి అమౌంట్ ఎంత పంపిస్తున్నాం అనేది రాసి తర్వాత క్లియర్గా కింద వచ్చేసి ఒక సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఎవరు రెమిటర్ ఎవరైతే పంపిస్తున్నారో ఆ రెమిటర్ సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ లేదా తమ్ము అయితే తమ్ము అనేది ఖచ్చితంగా వేయాలి. తర్వాత మన అమౌంట్ ఎంతైతే పంపిస్తున్నామో ఆ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మనం పంపించాలి. అక్కడ ఫామ్లో వచ్చేసి 1000 రూపీస్ మెన్షన్ చేయాలి. బట్ పే చేసేటప్పుడు మనం 1000 ప్లస్ కమిషన్ 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 1000కి కమిషన్ అంతా మన ఆర్డర్కి 50 రూపీస్. కానీ అక్కడ రాయడం మాత్రం 1000 రూపీస్ రాయాలి. మనకు రిసిప్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం అమౌంట్ ప్లస్ కమిషన్ రెండు కలిపి ఆ రిసిప్ట్లో సూచించడం నమోదు చేయడం జరుగుతుంది, ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇది ఈ విధంగా మనీ ఆర్డర్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి పంపించాలి. తర్వాత మనకు అక్కడ ఒక చోట కరెస్పాండెన్స్ అనేది ఉంటుంది అక్నాలజ్మెంట్ దగ్గర. దాని కింద వచ్చేసి ఆ కరెస్పాండెన్స్ దగ్గర వచ్చేసి మనం ఏమైనా మ్యాటర్ ఏమైనా చిన్న విషయం రాయాలనుకుంటే ఒకప్పుడైతే మనీ ఆర్డర్ ఫామ్స్లో పంపించేటప్పుడు ఏదైనా విషయం కూడా రాసి పంపించేవాళ్ళు. ఫోన్లో లేనప్పుడు దాని కింద కమ్యూనికేషన్ కూడా ఎలా ఉన్నావు ఏదో విషయం ఇది అని చెప్పేసి ఆ విషయం కూడా ఒక లైన్ కానీ అట్లా రాసి పంపించేవాళ్ళు అనమాట మనీ ఆర్డర్ ఫామ్ కమ్యూనికేషన్ లైన్లో. ఓకేనా. అది మనీ ఆర్డర్ పంపించే విధానం. తర్వాత మనీ ఆర్డర్ పంపించేటప్పుడు ఖచ్చితంగా ఆ అమౌంట్తో పాటు కమిషన్ కూడా ఇవ్వాలన్నమాట మనం. ఓకేనా. తర్వాత ఇంకోటి ఆ మనీ ఆర్డర్ ఫామ్ అనేది 25 పైస్ పెట్టి అప్పుడు మనీ ఆర్డర్స్ గురించి డీల్ చేస్తున్నామంటే 25 పైసలు తీసుకునేవాళ్ళు. కాబట్టి ఈ అమౌంట్లో మనీ ఆర్డర్కి ఇచ్చినటువంటి అమౌంట్లో అడ్జస్ట్ చేయడానికి కుదరదు. సపరేట్గా 25 పైసలు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట మనీ ఆర్డర్ ఫామ్కి. ఓకేనా. తర్వాత వచ్చేసి పేయీస్ నేమ్ అండ్ అడ్రస్ 219 క్లాస్ నెంబరు పేయీస్ నేమ్ అండ్ అడ్రస్ అంటే అక్కడ ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళ పేర్లు అనేది క్లియర్గా డెఫినెట్గా ఉండాలి. అడ్రస్లు అనేవి మెథడ్ ఆఫ్ అడ్రస్లో మనం తెలుసుకున్నాం కదా ఏ విధంగా అక్కడ డెఫినెట్గా ఇండెఫినెట్గా అనేది ఉండకూడదు. డెఫినెట్గా ఎలా ఉండాలో ఒక పేరు కానీ ఒక డెసిగ్నేషన్స్ కానీ ఇలాంటివన్నీ క్లియర్గా మనం రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ఒక బ్యాంక్ మేనేజర్లకు కానీ ఒక న్యూస్ పేపర్ ఎడిటర్లకు కానీ ఇలాంటి వాళ్ళకైతే వాళ్ళ నేమ్ కాకపోయినా వాళ్ళ డెసిగ్నేషన్ నేమ్ రాసి పంపిస్తే కానీ సరిపోతుంది అనమాట. ఆ విధంగా పేయీస్ నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే డోర్ నెంబర్స్ కానీ హౌస్ నెంబర్ కానీ స్ట్రీట్ నేమ్ కానీ పోస్ట్ టౌన్ పిన్ కోడ్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా నీట్గా మెన్షన్ చేయాలనేది గుర్తుపెట్టిన. తర్వాత నాన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఇన్కరెక్ట్ అడ్రస్ కానీ ఇండెఫినెట్ అడ్రస్ కానీ రాయడం వల్ల అది పేమెంట్ కాకపోయినా లేదా పేమెంట్ డిలే అయినా లేదా అక్కడ రిఫ్యూజ్డ్ అయినా లేదా నాన్ డెలివరీ అయినా కానీ అది రిటర్న్ వచ్చిందంటే కన్నా అది పోస్ట్ ఆఫీస్కి ఎటువంటి సంబంధం లేదు అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత 221 క్లాస్ నెంబర్ వచ్చి రెమిటర్స్ రిసిప్ట్ అంటే ఏంటి? జనరల్గా మనం మనీ ఆర్డర్ ఫామ్ ఫిల్అప్ చేసి పోస్ట్ ఆఫీస్ ఫామ్ ఈఎంఓ ఫామ్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫామ్ లేదా అంతకుముందు అయితే మనీ ఆర్డర్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత అమౌంట్ ప్లస్ కమిషన్ ఇచ్చిన తర్వాత మనకు వాళ్ళు కరెక్ట్ అడ్రస్ అన్ని ఫీడ్ చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. దాన్ని రెమిటర్స్ రిసిప్ట్ అంటారా. సో ఆ రెమిటర్ రిసిప్ట్లో మనం ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కనుక మనం అప్పుడే నోటీస్ పోస్ట్ మాస్టర్ గారి నోటీస్కు లేదా కౌంటర్ బుకింగ్ పిఏ గారి దృష్టికి లేదా బీపీఎం దృష్టికి ఎక్కడ బుక్ చేస్తామో అక్కడ వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి వెంటనే అనమాట. ఓకేనా. తర్వాత వచ్చి సిగ్నేచర్ ఆఫ్ పేయీ 222 క్లాస్ నెంబర్ సిగ్నేచర్ ఆఫ్ పేయీ అంటే ఏంటి? మనీ ఆర్డర్ ఫామ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అది అమౌంట్ మనీ ఆర్డర్ డెలివరీ అవుతుందో అక్కడ పేమెంట్ చేస్తారు కదా అక్కడ పేయీ చేత పేయీ అంటే ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు అతను కానీ లేదా అతని తరపున ఆథరైజ్డ్ ఏజెంట్ కానీ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు కూడా తీసుకున్నట్టయితే మనీ ఆర్డర్ ఫామ్లో పోయింటుంది కదా వాళ్ళకి వచ్చేసి అక్కడ సిగ్నేచర్ ఆఫ్ పేయీ దగ్గర ఖచ్చితంగా సిగ్నేచర్ చేయించాలి. ఒకవేళ వేలి ముద్ర వాళ్ళకి ఒక తెలిసినటువంటి ఒక విట్నెస్ తర్వాత ఖచ్చితంగా సంతకం చేయించాలి. ఓకేనా. తర్వాత 223 పేయీస్ అక్నాలజ్మెంట్ అంటే ఆ పేయీ సంతకం చేసినటువంటి ఒక అక్నాలజ్మెంట్ ఫామ్ని 2 చోట్ల సంతకం చేస్తారండి. రిసీవ్డ్ రూపీస్ అని ఒక చోట ఇంకో చోట అక్నాలజ్మెంట్ అని ఒకటి ఉంటుంది అక్కడ సంతకం చేస్తారు అనమాట. సో ఆ అక్నాలజ్మెంట్ అనేది చించి మళ్ళీ ఈ సెండర్కే రెమిటర్కే పంపించడం జరుగుతుంది. దాన్నే పేయీస్ అక్నాలజ్మెంట్ అంటారు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి 224 ఇల్లిటరేట్ పేయీ అంటే ఇది ఇందాక చెప్పాం కదా ఒకవేళ వేలిముద్ర తంబు వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఒక విట్నెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత 225 రీడైరెక్షన్ అంటే ఏంటంటే ఒకవేళ మనం పంపించినటువంటి ఆ మనీ ఆర్డర్ అనే అడ్రస్ అక్కడ లేకుండా ఇంకో అడ్రస్కు మారినట్టయితే ఆ మనీ ఆర్డర్ను ఎటువంటి ఛార్జ్ లేకుండా వితౌట్ ఎక్స్ట్రా ఎనీ ఛార్జ్ మనం ఆ మనీ ఆర్డర్ ఫామ్ను అక్కడ నుంచి ఇంకో చోటికి మనం రీడైరెక్షన్ చేయొచ్చు వితౌట్ ఎక్స్ట్రా కాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 226 క్లాస్ నెంబర్ ఆల్టరేషన్ ఇన్ అడ్రస్ ఆర్ ప్లేస్ ఆఫ్ పేమెంట్ అంటే ఆల్టరేషన్ ఇన్ అడ్రస్ ఆర్ ప్లేస్ ఆఫ్ పేమెంట్. సో ఆ రీడైరెక్షన్ కాకుండా ఆ అడ్రస్ నేమ్ మనం మార్చాలి. నేమ్ కాదు ఆ అడ్రస్సే అక్కడ ఉన్నటువంటి పర్సన్ అదే ఊర్లో ఉన్నటువంటి పర్సన్ అడ్రస్ వేరే చోట ఉన్నాడు
లేదా వేరే ప్లేస్లో ఉన్నాడు, ఆ ప్లేస్కి మార్చాలంటే కన్నా ఈ రెమిటర్ ఏం చేయాలంటే బుకింగ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అతను బుక్ చేసినటువంటి ఆ రిసిప్ట్ మరి ఫుల్ పర్టికులర్స్ డీటెయిల్స్తో అక్కడికి బుకింగ్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే ఒక రిక్వెస్ట్ చేసినట్టయితే కానీ ఒక రిక్వెస్ట్ అప్లికేషన్ ఇచ్చినట్టయితే కానీ ఆ అడ్రస్ కూడా ప్లేస్ ఆఫ్ పేమెంట్ కూడా చేంజ్ చేయొచ్చు వితౌట్ ఎక్స్ట్రా కాస్ట్, వితౌట్ ఎనీ ఫర్దర్గా ఛార్జ్ తీసుకోకుండా మనం అడ్రస్ కానీ ప్లేస్ ఆఫ్ పేమెంట్ కానీ చేంజ్ చేయొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. 227 క్లాస్ నెంబర్ వచ్చి ఆల్టరేషన్ ఆఫ్ పేయీస్ నేమ్. పేయీస్ నేమ్ అంటే అక్కడ తీసుకున్నటువంటి వ్యక్తినే మార్చాలి. ఇందాక ప్లేస్ మార్చినారు అడ్రస్ లేదా ప్లేస్ మార్చినారు, ఇప్పుడు వచ్చేసి పేయీనే మార్చాలి, అంటే మనిషినే అతనికి కాకుండా ఇంకో అతనికి ఇవ్వాలి అని మనం అనుకున్నప్పుడు ఇంకో రెమిటర్కి ఇంకో పేయీకి ఇవ్వాలనుకున్నప్పుడు అదే రెమిటర్ బుక్ చేసినటువంటి ఆఫీస్కి వెళ్ళి అతని రిసిప్ట్ కానీ అతని ఫుల్ పర్టికులర్స్ అక్కడికి వెళ్ళినట్టయితే ఒక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసినట్టయితే పోస్ట్ మాస్టర్ గారికి సెకండ్ కమిషన్ అనేది పే చేయాలి. ఇక్కడ పేయీస్ నేమ్ మార్చినట్టయితే ఏం పే చేయాలి, సెకండ్ కమిషన్ అనేది పే చేయాలి, ఈక్వల్ టు ఫస్ట్ కమిషన్ అనమాట ఇది. సో ఫస్ట్ కమిషన్ అంటే ఏంటి, ఫస్ట్లో మనం ఒకవేళ 1000 రూపీస్ మనీ ఆర్డర్ బుక్ చేస్తాం, 1000కి ఎంత అవుతుంది కమిషన్, 50 రూపీస్ అవుతుంది అవునా. సో ఇప్పుడు మళ్ళీ 50 రూపీస్ సెకండ్ కమిషన్ అంటే ఫస్ట్ కమిషన్ ఇప్పుడు ఎంత కమిషన్ పే చేస్తారంటే బుక్ చేసేటప్పుడు ఉండేటటువంటి కమిషన్ ఫస్ట్ కమిషన్ అంటారు. సెకండ్ కమిషన్ అంటే ఈ పేయీస్ నేమ్ చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ మనం కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా, ఆ కమిషన్ సెకండ్ కమిషన్ అంటారు. సో 1000 రూపీస్ పంపించినట్టయితే ఫస్ట్ బుకింగ్ చేసేటప్పుడు 50 రూపీస్ చేసింటారు అవునా కమిషన్. తర్వాత సో ఇప్పుడు సెకండ్ కమిషన్ అన్నా కూడా దానికి ఈక్వల్గా అంటే 50 రూపీస్ మళ్ళీ పే చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పేయీ నేమ్ని చేంజ్ చేస్తారు, వీళ్ళు పంపిస్తారు అన్నమాట. ఓకేనా. అది ఒకవేళ నెక్స్ట్ 228 క్లాస్ నెంబర్ వచ్చేసి స్టాపేజ్ ఆఫ్ పేమెంట్. ఒక మనీ ఆర్డర్ను అక్కడ పేమెంట్ చేయకుండా స్టాప్ చేయొచ్చా లేదా అంటే స్టాప్ చేయొచ్చు. ఎట్లా రూల్ అనేది అక్కడ ఇంకా పేమెంట్ కాకుండా ఉంటే ఇక్కడ ఒక బుకింగ్ రిసిప్ట్ మరి పర్టికులర్స్ తోటి ఆ రెమిటర్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్ సంబంధించినట్టే నాకు ఆ మనీ ఆర్డర్ అనేది స్టాప్ చేయాలి, ఆ మనీ ఆర్డర్ మళ్ళీ నాకే రావాలనుకుంటే ఒక అప్లికేషన్ ఇచ్చినట్టయితే వీళ్ళు అక్కడికి పంపిస్తారు, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తెప్పించగలరు. బట్ ఆ మనీ ఆర్డర్ అనేది అక్కడ పేమెంట్ జరిగి ఉండకూడదు. డెలివరీ అయితే మాత్రం మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ డీటెయిల్డ్ ఆర్ రెఫ్యూజ్డ్ మనీ ఆర్డర్స్. సో మనీ ఆర్డర్స్ అనేవి ఎప్పుడైనా కానీ అక్కడ ఒక ఇండెఫినెట్ అడ్రస్ కానీ అడ్రస్ సరిగ్గా లేకపోవడం వల్ల అయితే వెంటనే ఎన్నిక వచ్చేస్తాయి. ఒకవేళ ఎవరైనా రిఫ్యూజ్ చేసినా కానీ అటువంటి మనీ ఆర్డర్స్ కూడా ఎన్నిక వచ్చేస్తాయి. ఒకవేళ ఎవరైనా పర్సన్ నేను తీసుకుంటాను నా కోసం డిపాజిట్లో పెట్టండి నేను ఒక అప్లికేషన్ తోటి రిక్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆ పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ని ఎన్ని రోజుల వరకు డిపాజిట్లో ఉంచుతారంటే డిటైన్ చేస్తారంటే 7 డేస్ వరకు దాన్ని డిటైన్ చేస్తారు. ఆఫ్టర్ 7 డేస్ ఇట్ విల్ బి రిటర్న్ టు ది సెండర్ అనమాట. ఎవరైతే పంపించారో వాళ్ళకి రిటర్న్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వాయిడ్ ఎంఓస్ అంటే ఏంటంటే జనరల్గా మనీ ఆర్డర్ ఒక రెమిటర్ అనేది ఒక పేజీకి పంపించినప్పుడు అక్కడ డెలివర్ కాలేదు, ఇక్కడ డెలివర్ కాలేదు, ఇక్కడ పంపించిన చోట డెలివర్ కాలేదు, అక్కడ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ కూడా డెలివర్ కాలేదు అనుకోండి. అటువంటి మనీ ఆర్డర్స్ అనేది రెండు పక్కల డెలివర్ కాలేదు కాబట్టి బుకింగ్ దగ్గర డెలివరీ యాక్చువల్లీ ఎక్కడ డెలివరీ కాలేదు కాబట్టి అటువంటి మనీ ఆర్డర్స్ ఏమంటారు అంటే వాయిడ్ మనీ ఆర్డర్స్ అంటారు. ఏమంటారు? వాయిడ్ మనీ ఆర్డర్స్ అంటారు. ఓకేనా. సో ఈ వాయిడ్ మనీ ఆర్డర్స్ అనేవి జనరల్గా సంవత్సరం లోపల ఒకవేళ మళ్ళీ ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత టైం ఎంత? 1 ఇయర్. ఒక మనీ ఆర్డర్కి దాని టైం ఎంత వరకు ఉంటుందంటే 1 ఇయర్ వరకు ఉంటుంది అనమాట. సో ఆ వైడ్ మనీ ఆర్డర్స్ మళ్ళీ ఎవరైనా సెండర్ కావచ్చు లేదా పేయీ కావచ్చు రెమిటర్ కావచ్చు ఎవరైనా కానీ ఒకవేళ దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవాలనుకుంటే 1 ఇయర్ లోపు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కనుక ఆ వైడ్ ఎంఓస్ అనేది పేమెంట్ చేయొచ్చు. దీనికి ఈ వైడ్ ఎంఓస్ పేమెంట్ చేయడానికి ఆథరైజేషన్ ఎవరంటే కనుక పోస్టల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది గుర్తుపెట్టుకోండి. పోస్టల్ అకౌంట్స్ ఆఫీసర్ ఆథరైజ్ చేస్తే ఆ మనీ ఆర్డర్స్ అనేది పేమెంట్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ వైడ్ ఎంఓస్ జనరల్గా విపిఎంఓలు అయితే కనుక ఒకవేళ విపిఎంఓలు అయితే కనుక 100 రూపీస్ వరకు అయితే ఒక ఇండెమ్నిటీ బాండ్ను ప్రొడ్యూస్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. 100 రూపీస్ వరకు అయితే ఒక ఇండెమ్నిటీ బాండ్ ప్రొడ్యూస్ చేసి ఆ రెమిటర్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ 100 రూపీస్ కంటే పైన దాటినట్టయితే అదే ఇండెమ్నిటీ బాండ్ ఒక షూరిటీతో ఇండెమ్నిటీ బాండ్ ప్రిపేర్ చేసి ఆ అమౌంట్ను తీసుకోవాలని చెప్పేసి ఆ రూల్స్లో పేర్కొనడం జరిగింది. ఓకేనా. తర్వాత వచ్చేసి స్పెషల్ ఎంఓ ఫామ్స్. ఇది
స్పెషల్ ఎంఓ ఫామ్స్ అంటే జనరల్గా కొన్ని స్పెసిఫైడ్ కొన్ని కన్సర్న్డ్ పోస్ట్ ఆఫీస్లో ఓన్లీ సెలెక్ట్ చేసుకుని కొన్ని పోస్ట్ ఆఫీసులో మాత్రమే కొన్ని స్పెషల్ మనీ ఆర్డర్ ఫామ్స్ అనేవి ఉంటాయి. స్పెషల్ మనీ ఆర్డర్ ఫామ్స్ ఎందుకంటే గవర్నమెంట్ డ్యూస్ కానీ లేదంటే కరెంటు మంత్లో ఉన్నటువంటి డ్యూస్ కానీ క్లియర్ చేయడానికి ఆ అమౌంట్ని వాళ్ళకి సెండర్కి పేయికి పంపించడానికి వాడేటటువంటి ఆ మనీ ఆర్డర్ ఫామ్స్ని ఏమంటారు అంటే కనుక స్పెషల్ మనీ ఆర్డర్ ఫామ్స్ అంటారు. స్పెషల్ మనీ ఆర్డర్ ఫామ్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ఇక్కడ మనీ ఆర్డర్స్ వచ్చేసి 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది కదా. అదే ఒక ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్లో కానీ ఒక ఫ్యామిలీ అలాట్మెంట్స్ కోసం కానీ బుక్ చేసినటువంటి ఆఫీసుల్లో అయితే కనుక జనరల్గా 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఎఫ్పిఓస్ ఫీల్డ్ పోస్ట్ ఆఫీసులు లేదా వాళ్ళ ఫ్యామిలీ అలాట్మెంట్స్ కోసం చేసినటువంటి మనీ ఆర్డర్స్ అయితే జనరల్గా 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది మర్చిపోద్దు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఆప్షన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. సో ఆప్షన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అంటే ఏంటంటే జనరల్గా కొన్ని పోస్ట్ ఆఫీస్లో బుక్ చేసినటువంటి మనీ ఆర్డర్స్ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ గారికి ఉంటుంది. ఓన్లీ కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో బుక్ చేసినటువంటి ఆ మనీ ఆర్డర్స్ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉందంటే డీజీ ఆఫ్ పోస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ వారికి ఉంటుంది. అలాగే ఆ స్పెసిఫైడ్ ఆ కొన్ని పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కమిషన్ల కంటే ఎక్కువ కమిషన్ తోటి బుక్ చేయడానికి ఉన్నటువంటి ఆఫీసుల్లో ఈ ఆప్షన్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ని కూడా డిసైడ్ చేసేది ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. అంటే జనరల్గా ఉన్నటువంటి కమిషన్ కంటే హయ్యర్ రేట్స్ ఆఫ్ కమిషన్తో మనీ ఆర్డర్స్ కూడా బుక్ చేయొచ్చు అని చెప్పేటటువంటి అధికారం కూడా డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోస్ట్ గారికి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత 233 క్లాజ్ నెంబర్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ ఆర్డర్స్. సో మనీ ఆర్డర్స్ అనేది ఒక లెటర్స్ కావచ్చు, ఇంగ్లాండ్ లెటర్స్ కావచ్చు, పోస్ట్ కార్డ్స్ కావచ్చు, ఇలాంటివి ఎటువంటి ఏ సర్చార్జ్ లేకుండా ఎలా ట్రాన్స్మిట్ అవుతాయో మనీ ఆర్డర్స్ కూడా ఒకవేళ ఆ ఫెసిలిటీ ఉంది, ఒకవేళ ఆ ట్రాన్స్మిట్ ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడం అడ్వాంటేజెస్ అనుకుంటే కనుక ఆ ఫెసిలిటీ ఉన్నట్టయితే ఎయిర్ ద్వారా కూడా ఈ మనీ ఆర్డర్స్ అనేది ట్రాన్స్మిషన్ చేయొచ్చు. అది కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్గా ఈ పేయీస్ అక్నాలజ్మెంట్ అనేది ఉంటుంది కదా. ఈ పేయీస్ అక్నాలజ్మెంట్లో జనరల్గా ఒక గవర్నమెంట్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ కానీ, ఒక లోకల్ కానీ, ఒక మున్సిపల్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదా. అటువంటి బోర్డ్స్కి వచ్చినటువంటి మనీ ఆర్డర్ ఫామ్స్ని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళు పేయీ అక్నాలజ్మెంట్ అనేది ఇవ్వరు అనమాట. వాళ్ళ ద్వారా పంపించరు. వాళ్ళ దగ్గరే డిటైన్ చేసుకుని, వాళ్ళ దగ్గరే రిటైన్ పెట్టుకొని వాళ్ళు స్పెషల్గా మనీ ఆర్డర్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ నుంచి స్పెషల్గా ఒక రిసిప్ట్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ విపిఎంఓ 100 rupees లోపల ఇండెమ్నిటీ బాండ్ సబ్మిట్ చేయాలి. 100 rupees ఉంటే కన్నా ఒక షూరిటీ తోటి ఇండెమ్నిటీ బాండ్ సబ్మిట్ చేయాలని చెప్పి ఇది ఏ విషయంలో అంటే జనరల్గా ఒక మనీ ఆర్డర్ ఫామ్ బుక్ అయినప్పుడు ఒక పేయీ చనిపోయిన సందర్భంలో అమౌంట్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు ఈ ఇండెమ్నిటీ బాండ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇది ఒక అమౌంట్ అనేది ఎవరికైనా మనం పంపించాలనుకుంటే లైక్ ఒక బ్యాంకులో మనకు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ లాగా ఎలా ఉంటుందో ఈ పోస్టల్ ఆర్డర్ అనేది ఒక ఆర్డర్ లాగా ఒక చిన్న పేపర్లో ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక పోస్టల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆర్డర్లో వచ్చేసి సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ అమౌంట్ మనకు ఎవరికైతే మనం పంపించాలో వాళ్ళకి పంపిస్తే కనుక అక్కడ ఎక్కడ పేమెంట్ కావాలి పేయీ ఆఫీస్ కూడా మనం నోట్ చేసినట్టయితే ఆఫీస్లో వాళ్ళు ఆ పోస్టల్ ఆర్డర్ని ఎన్కాష్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో ఈ ఐపీఓలో ఎన్ని డినామినేషన్లు దొరుకుతాయంటే జనరల్గా ₹1, ₹2, ₹5, ₹7. తర్వాత వచ్చేసి 10, 20, 50, 100. సో టోటల్ వచ్చేసి 8 డినామినేషన్లలో మనకు ఈ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అనేది సేల్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కమిషన్ పోస్టల్ ఆర్డర్ కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే ₹1కి ₹1, ₹2 కూడా ₹1, ₹5 కూడా ₹1, ₹7 కూడా ₹1, తర్వాత ₹10 కూడా ₹1 కమిషన్ అవుతుంది. తర్వాత ₹20 వచ్చేసి ₹2 కమిషను, తర్వాత ₹50 వచ్చేసి ₹5 కమిషను, తర్వాత ₹100 వచ్చేసి ₹10 ఇండియన్ పోస్టల్ ఆర్డర్ యొక్క కమిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇవి డినామినేషన్స్ అనమాట. ఓకేనా. డిస్క్రిప్షన్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ పోస్ట్ ఆఫీసుల్లో లభిస్తుంది. మనకు వచ్చేసి అది వచ్చేసి ఎవరికైనా మనం ఒక పేమెంట్ చేయాలనుకుంటే కనుక ఒక ఆర్డర్ ద్వారా ఒక పోస్టల్ ఆర్డర్ మనం పంపించినట్టయితే ఆ పేయీ నేమ్ అండ్ పేయీ అడ్రస్ ఎక్కడ అది పేమెంట్ కావాలనే ఆఫీస్ నేమ్ కూడా మెన్షన్ చేసినట్టయితే అక్కడికి వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆర్డర్ కాపీనే మనం ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటున్నాం. ఓకేనా. తర్వాత వచ్చేసి బ్రోకెన్ అమౌంట్స్ అంటే జనరల్గా ఇది బ్రోకెన్ అమౌంట్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు చిన్న డినామినేషన్లు అంటే 50 పైసలు కూడా మనకు వచ్చేసి ఈ పోస్టల్ ఆర్డర్లు అనేవి దొరికేటివి.
సో అమౌంట్ అనేది చిన్న చిన్న అమౌంట్స్లో పోస్టల్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం అమౌంట్ని ఒక అమౌంట్కు ఫిక్స్ చేయాలని అనుకున్నప్పుడు ఆ పోస్టల్ ఆర్డర్ ముందర వచ్చేసి మనం చిన్న చిన్న డినామినేషన్లో ఉన్నటువంటి స్టాంప్స్ కూడా మనం అంటించడానికి అవకాశం ఉంది. సో అట్లా మనం దాదాపుగా ₹1 కంటే తక్కువ ఉన్నటువంటి స్టాంపులు అంటిస్తే కనుక అక్కడ దాదాపుగా ఒక 3 స్టాంపుల వరకు అంటించడానికి ముందర వైపుగా ప్లేస్ ఉంటుంది. సో ఆ స్టాంపులు అతికిచ్చి ఆ బ్రోకెన్ అమౌంట్ని ఒక అమౌంట్ అనేది సెట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అప్పుడు చిన్న చిన్న డినామినేషన్ ఉండేది కాబట్టి సో అవసరం ఉండదు. ఇప్పుడైతే బ్రోకెన్ అమౌంట్స్ అనేది అవకాశం ఉండదు. బట్ ఆ స్టాంపులు అంటించే ఫెసిలిటీ అనేది అన్ని రకాలుగా పోస్టల్ ఆర్డర్లో ఉంటే ₹100 మాత్రం ఆ ముందర వైపుగా స్టాంపులు అంటించే ఫెసిలిటీ అయితే ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. ₹100 డినామినేషన్లో ముందర వైపు స్టాంప్స్ పోస్టేజ్ స్టాంప్స్ అంటించేటువంటి ఫెసిలిటీ ఉండదు. మిగతా స్టాంపులన్నిటికీ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చి ఆఫీసెస్ ఆథరైజ్డ్ టు సెల్ అండ్ క్యాష్. అంటే జనరల్గా సబ్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులు అన్ని చోట్ల కూడా జనరల్గా మనకు పోస్టల్ ఆర్డర్లు అనేవి సేల్ చేస్తుంటారు. ప్లస్ క్యాష్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బ్రాంచ్ ఆఫీసులో కూడా ఒకవేళ సేల్ చేయాలనుకుంటే కనుక మనం అకౌంట్స్ ఆఫీస్తో అప్లికేషన్ పంపించింది అక్కడ నుంచి తెప్పించుకొని మళ్ళీ పర్చేజర్కైనా ఇవ్వచ్చు. అలాగే క్యాష్ చేసుకోవాలంటే కనుక మనం ఒక పర్చేజర్ దగ్గర ఒక పేయీ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని మనం అకౌంట్స్ ఆఫీస్కి పంపించినట్టయితే అక్కడ ఆర్డర్ వేసినట్టయితే పేమెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, పేమెంట్ ఆర్డర్ వేసినట్టయితే మళ్ళీ ఒక బ్రాంచ్ ఆఫీస్లో కూడా ఐపీఓలు అనేది సేల్ చేయొచ్చు లేదా మళ్ళీ క్యాష్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి క్లాజ్ నెంబర్స్ వచ్చేసి 243 నుంచి 254 వరకు ఉన్నాయి పోస్ట్ ఆర్డర్లో. ఓకేనా. 243 వచ్చేసి డిస్క్రిప్షను, 244 వచ్చేసి డినామినేషన్ ఆఫ్ ఐపీఓస్. ఓకేనా. తర్వాత 245 వచ్చేసి బ్రోకెన్ అమౌంట్స్, 246 వచ్చేసి ఆఫీసెస్ ఆథరైజ్డ్ టు సెల్ అండ్ క్యాష్ అంటే క్యాష్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 247 వచ్చేసి ఎంట్రీస్ బై పర్చేజర్. ఎంట్రీస్ బై పర్చేజర్ అంటే జనరల్గా ఒక పోస్టల్ ఆర్డర్ మనం తీసుకున్నప్పుడు పోస్టల్ ఆర్డర్తో పాటు మనం ఒక అమౌంట్ ప్లస్ కమిషన్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో ఇవ్వాలి. ఓకే. దాంతోపాటు ఒక పోస్టల్ ఆర్డర్ మనకు ఇచ్చినప్పుడు వచ్చేసి ఆ పోస్టల్ ఆర్డర్లో జనరల్గా ఒక పోస్టల్ ఆర్డర్తో పాటు చిన్న కౌంటర్ ఫైల్ అనేది ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకు డిపార్ట్ ఫామ్ కౌంటర్ ఫైల్ ఎలా వస్తుందో కేవలం సేమ్ అదే విధంగా ఒక పోస్టల్ ఆర్డర్ కూడా ఒక కౌంటర్ ఫైల్ అనేది ఒకటి వస్తుంది. ఆ కౌంటర్ ఫైల్ వచ్చేసి ఎవరైతే సెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు అడ్రస్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఆ పోస్టల్ ఆర్డర్ నెంబర్ కూడా దాని మీద ఉంటుంది. అలాగే ఈ పక్క పోస్టల్ ఆర్డర్లో చూసుకుంటే అదే పోస్టల్ ఆర్డర్లో కౌంటర్ ఫైల్ పక్కన మనకు ఒక పక్కన వచ్చేసి సెండర్ అడ్రస్ ఉంటుంది. తర్వాత ఒక పక్కన వచ్చేసి ఎవరికి పేమెంట్ చేయాలి, పేమెంట్ ఎవరికి చేయాలనేది పేయీ పేరు, తర్వాత ఎక్కడ ఏ డెస్టినేషన్ ఏ ఆఫీస్ దగ్గర పేమెంట్ చేయాలనేది కూడా అక్కడ మెన్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా పర్చేజర్ ఫిల్ చేయాలి. అలాగే పర్చేజర్ ఒకవేళ అక్కడ పోస్ట్ ఆఫీస్లో కాకుండా ఒకవేళ బ్యాంకు ద్వారా కానీ ఈ విధంగా పేమెంట్ చేయాలనుకుంటే కనుక పైన వచ్చేసి ఒక క్రాస్ లైన్స్ రాసి పేయీ బై అకౌంట్ పేయీ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ పేయీ అని మెన్షన్ చేసినట్టయితే క్రాస్ లైన్స్ చేసినట్టయితే కానీ అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు బ్యాంకులోనే పోస్టల్ ఆర్డర్ని క్యాష్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మామూలుగా జనరల్గా ఈ ఐపీఓలు అనేది ఏ విధంగా క్యాష్ చేసుకోవచ్చు అంటే జనరల్గా ఒక క్యాష్ ద్వారా క్యాష్ చేసుకోవచ్చు. లేదా తర్వాత పిఓఎస్బి అకౌంట్లోకి కూడా క్రెడిట్ చేసుకోవచ్చు. ఇదే అమౌంట్ మన దగ్గర పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నట్టయితే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి క్యాష్ కాకుండా పిఓఎస్బి అకౌంట్ కూడా క్రెడిట్ చేసుకోవచ్చు. అలాగే క్రాస్ లైన్స్ గీసినట్టయితే కనుక ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోకి కూడా క్రెడిట్ చేసుకోవచ్చు. సో క్రాస్ లైన్ చేసినట్టే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లోనే క్యాష్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఎంట్రీస్ ఆఫ్ పర్చేజ్. నెక్స్ట్ 240 పేమెంట్ ఆఫ్ ఐపీఓస్. పేమెంట్ ఆఫ్ ఐపీఓస్ అంటే ఆ పేమెంట్ అనేది కౌంటర్ ఫైల్ చింక్ చేసుకొని రెమిటర్ దగ్గర అంటే సెండర్ దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత పోస్టల్ ఆర్డర్ అనేది వాళ్ళకి పంపించిన తర్వాత పోస్టల్ ఆర్డర్లో పేయీ పేరు తర్వాత పేయీ ఆఫీస్ పేరు రాసిన తర్వాత ఒకవేళ పేయీ ఆఫీస్ రాయకపోతే కానీ అది వాళ్ళ ఆప్షన్, ఎవరైనా రాసుకోవచ్చు. అక్కడ తీసుకుని ఆఫీస్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ రాసుకునైనా వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ వచ్చేసి పేమెంట్ పేయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యాష్ చేసుకోవచ్చు. అది పేమెంట్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్ అనేది. ఓకేనా. తర్వాత 249 వచ్చేసి కౌంటర్ ఫైల్స్. ఇందాక చెప్పాను కదా పోస్టల్ ఆర్డర్లో మొత్తం వచ్చేసి లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఫైల్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి పోస్టల్ ఆర్డర్ ఉంటుంది. సో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు ఆ కౌంటర్ ఫైల్ నుంచి వాళ్ళ దగ్గరే ఆ పోస్టల్ ఆర్డర్ నెంబరు వాళ్ళు పంపించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. తర్వాత పోస్టల్ ఆర్డర్ని ఎవరికైతే అమౌంట్ పంపించాలో వాళ్ళకి పోస్టల్ ఆర్డర్ని పంపించవచ్చు. సో దట్ ఈస్ కౌంటర్ ఫైల్ అనమాట. మన దగ్గర పెట్టుకునే ఫామ్ని కౌంటర్ ఫైల్ అంటారు. తర్వాత వచ్చేసి 250 వచ్చేసి అప్లికేషన్స్ రిగార్డింగ్ మిస్క్యారేజ్ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్డర్స్. సో ఒకవేళ పోస్టల్ ఆర్డర్ని ఎవరైనా ఒకవేళ మిస్క్యారేజ్ చేసినా కానీ తర్వాత ఏమైనా ఒక లాస్ అయినా కానీ ఏమైనా కానీ అది పోగొట్టుకుపోయినా కానీ ఈ విధంగా జరిగినట్టయితే మనం ఏం చేయాలంటే మనకు సూపరింటెండెంట్ గారికి మన దగ్గర ఉన్నటువంటి ఆ కౌంటర్ ఫైల్ దాని డీటెయిల్స్ అన్నీ కలిపి
మనం అప్లై చేసుకున్నట్టయితే క్లెయిమ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని గుర్తు. ఎవరికి అప్లై చేసుకోవాలి క్లెయిమ్ చేసుకునేదానికి? డివిజనల్ హెడ్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అంటారు కదా, వాళ్ళకి మనం అప్లికేషన్ రిప్రజెంట్ చేసుకోవాలి క్లెయిమ్ చేసుకోవడానికి. ఒకవేళ మనం లాస్ అయినట్టయితే కింద కౌంటర్ ఫైల్ ఆ డీటెయిల్స్ అన్నిటితో కలిపి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ క్లాజ్ నెంబర్ 251 ఆల్టర్డ్ మ్యూటిలేటెడ్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్డర్స్. ఒకవేళ ఆ పోస్టల్ ఆర్డర్ కానీ ఒకవేళ ఏదైనా దాని మీద ఏమైనా డీఫేస్ చేసినా కానీ, డీఫేస్ అనేది చేయకూడదు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ స్టాంపులు కొట్టినా కానీ, తర్వాత ఒకవేళ ఆల్టరేషన్ ఏమైనా చేసినా కానీ, తర్వాత ఒక మ్యూటిలేటెడ్ ఒక చినిగిపోవడం కానీ, ఇన్కంప్లీటెడ్గా ఉన్నా కానీ, తర్వాత వచ్చేసి దాని మీద ఒక పోస్ట్ ఆఫీస్ బుకింగ్ ఆఫీస్ ఎవరైతే ఇష్యూ చేసినారో ఆ పోస్ట్ ఆర్డర్ని వాళ్ళ ఆ బుకింగ్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ సంతకం చేయకపోయినా లేదా డేట్ స్టాంప్ ఇంప్రెస్ చేయకపోయినా ఇలాంటివన్నీ ఏం జరిగినా కానీ ఆ పోస్టల్ ఆర్డర్ వచ్చేసి పేమెంట్ చేయడానికి లేదు. పోస్ట్ మాస్టరు ఎక్కడైతే పేయి వెళ్ళి ఎన్కాష్ చేసుకున్నారో అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టరు ఆ పోస్టల్ ఆర్డర్ని రిఫ్యూజ్ చేసేదానికి అధికారం ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆ పోస్టల్ ఆర్డర్ మీద ఎటువంటి సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా కానీ ఆ పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఆ పోస్టల్ ఆర్డర్ను దగ్గర పెట్టుకొని డిటైన్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఫర్దర్గా ఎవరైతే తెచ్చారో వాళ్ళ అడ్రస్లు తీసుకుని తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేసేదానికి కూడా ఆ పోస్ట్ మాస్టర్కు రైట్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్కడైతే ఎన్కాష్ చేసుకోవడానికి వెళ్తారో అక్కడ అనమాట. ఓకేనా. తర్వాత క్లాస్ నెంబర్ 252 వచ్చేసి పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఆర్డర్స్ ఆర్ పేయబుల్. ఈ పోస్టల్ ఆర్డర్స్ అనేవి మామూలుగా ఎన్ని రోజులుగా పేమెంట్ చేయాలంటే ఏ మంత్లో అయితే పోస్టల్ ఆర్డర్ ఇష్యూ చేస్తారో, ఏ మంత్లో అయితే ఇష్యూ చేస్తారో ఆ మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నుంచి, ఆ మంత్ ఎండింగ్ అయిపోతుంది కదా, ఆ మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నుంచి 6 months లోపు ఎన్కాష్ చేసుకోవాలి. ఒకవేళ 6 months దాటిందంటే కనుక 6 months నుంచి 1 year లోపు అయితే కనుక సెకండ్ కమిషన్ అనేది పే చేయాలి అనేది గుర్తుపెట్టి. ఏం పే చేయాలి? సెకండ్ కమిషన్ అనేది పే చేయాలి. తర్వాత 1 year దాటిన తర్వాత అవి అనేది 4 feet అవుతాయి అని చెప్పేసి మనకు పిఓ గైడ్ పార్ట్ 1లో ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత వచ్చేసి రీపేమెంట్ టు ది పర్చేజర్. క్లాజ్ నెంబర్ 253 వచ్చేసి రీపేమెంట్ టు ది పర్చేజర్. రీపేమెంట్ టు ది పర్చేజర్ అంటే జనరల్గా ఒకవేళ ఆ పోస్టల్ ఆర్డర్ అనేది ఒక పర్చేజర్ తీసుకుంటారు, ఎవరైనా కొనుక్కొని ఉంటారు, వాళ్ళు అది వాళ్ళకు పంపించలేదు, ఏం అడ్రస్ రాయలేదు, తర్వాత వీళ్ళ ఈ పోస్టల్ ఆర్డర్ వీళ్ళే పేమెంట్ చేసుకోవాలంటే కన్నా వెళ్ళి పేమెంట్ చేసుకోవచ్చు. పేయి నేమ్ వాళ్ళదే రాసుకుంటారు, అడ్రస్ ఎక్కడ పేయి ఆఫీస్ ఏదంటే ఎక్కడ ఎన్కాష్ చేసుకుంటారో అదే ఆఫీస్ నేమ్ రాసుకోవచ్చు. తర్వాత ఒకవేళ బ్యాంకులో పేమెంట్ చేయడం జనరల్ మనం క్రాస్ లైన్స్ అనేది క్లిక్ చేస్తున్నా ఆ క్రాస్ లైన్స్ కూడా బ్యాంకులో వద్దనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి దాని కింద ఒక ఇన్షియల్ వేసి ప్లీజ్ పే ఇన్ క్యాష్ అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. రాసిన తర్వాత ఈ పర్చేజర్ వెళ్ళి వాళ్ళ ఐపీఓలో వాళ్ళే పేమెంట్ చేసుకోవచ్చు. అది కూడా 6 months లోపే చేసుకోవాలి. ఒకవేళ 6 months దాటిందే 6 months నుంచి 1 year వరకు అయితే సెకండ్ కమిషన్ పే చేయాలి. సెకండ్ కమిషన్ అంటే ఫస్ట్ టైం మన ఐపీఓ పర్చేస్ చేసినప్పుడు కమిషన్ ఎంత ఇచ్చింటామో అంత కమిషను బ్యాక్ సైడ్ పోస్టల్ ఆర్డర్కి బ్యాక్ సైడ్ పోస్టేజ్ స్టాంప్స్ రూపంలో అందించాల్సి ఉంటుంది. సెకండ్ కమిషన్ అనేది పోస్టేజ్ స్టాంప్స్ రూపంలో పే చేయాలని గుర్తుపెట్టుకోండి. కమిషన్ ఎంత ఉంటుందా ₹1 నుంచి ₹10 వరకు కూడా ₹1, ₹2, ₹5, ₹7, ₹10 వీటన్నిటి కూడా ₹1 కమిషన్, ₹20కి ₹2, ₹50కి ₹5, ₹100కి ₹10 కమిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ విధంగా పర్చేజరే దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ అంటే ఏముంటుంది? జనరల్గా పోస్ట్ ఆఫీస్ అనేది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది వహించదు. జనరల్గా వాళ్ళు కరెక్ట్గా ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ అన్ని వాళ్ళే కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా అన్ని జాగ్రత్తగా డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకోవాలి. ఒకవేళ పోగొట్టుకుపోయినా కానీ తర్వాత ఏం జరిగినా కానీ పోస్ట్ ఆఫీస్కి సంబంధం అనేది ఉండదు. జనరల్గా ఒక పర్చేజరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నిటికీ. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్స్ అని కొన్ని పోస్టల్ ఆర్డర్ అనేది ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉంటాయి. సో ఏ డినామినేషన్లో ఉంటాయంటే 2000, 3000, 5000, 10,000, 15,000, 20,000. సో 2000కి వచ్చేసి కమిషన్ వచ్చేసి ₹30 అని గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ ఫీల్డ్ పోస్ట్ ఆఫీసులో మాత్రమే, ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్లోనే ఈ పోస్టల్ ఆర్డర్లోనే లభిస్తాయి. 2000కి వచ్చేసి కమిషన్ ₹30, 3000కి వచ్చేసి కమిషన్ ₹30, 5000కి వచ్చేసి ₹50, 10,000కి వచ్చేసి ₹60, 15,000కి వచ్చేసి ₹80 అండ్ 20,000 రూపీస్కి వచ్చేసి ₹90 అనేది గుర్తుపెట్టుకోండి ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ల యొక్క కమిషన్. బట్ ఫీల్డ్ పోస్ట్ ఆఫీసులో పోస్టల్ ఆర్డర్లు అనేవి మనం ఎక్కడైనా ఎన్కాష్ చేసుకోవచ్చు. ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్లో ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్లు వచ్చి ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్లోనే ఎన్కాష్ చేసుకోవాలనే ఉండదు. ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్లు వచ్చేసి ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్లో ఎన్కాష్ చేసుకోవచ్చు. అలాగే సివిల్ పోస్ట్ ఆఫీస్ అంటే మనలాంటి పోస్ట్ ఆఫీసుల్లో కూడా మనం ఆ ఫీల్డ్ పోస్టల్ ఆర్డర్ని ఎన్కాష్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐపీఓ వ్యాలిడిటీ. సో ఐపీఓ వ్యాలిడిటీ వచ్చేసి జనరల్గా 24 months వరకు ఐపీఓ వ్యాలిడిటీ ఉంటుందండి. 24 months నుంచి తర్వాత
ఇంకో 1 ఇయర్ వరకు మనం ఒకవేళ ఎక్స్టెన్షన్ వ్యాలిడిటీ చేసుకుంటే కనుక సెకండ్ కమిషన్ పే చేస్తే కనుక మనకు ఇంకో 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.